కొంతకాలంగా ఈ వైసీపీ ప్రభుత్వం రచ్చరచ్చ చేస్తుంది. జోగి రమేష్ గతంలో ఎట్లా మాట్లాడో అందరూ తెలుసు. అట్లాగే ఎన్ని కుంభకోణాలు చేసేలో రిజిస్టార్స్ ని అతని కదంబ హస్తాలు తీసుకుని ఇష్టానుసారంగా ఆ కొండపల్లి రిజిస్ట్రేషన్ లో ఎక్కడ మందరయ్యని సంబంధించి కూడా అక్కడ రిజిస్టార్ మెయింటైన్ చేసి మొత్తం అన్ని కబ్జా చేసాడు. అట్లాగే కల్తీ మద్యం, అట్లాగే ఆ రోజున ఈయన ఏదో నీతులు చెప్తున్నాడు, ఆయన ఇంటి మీద వచ్చారు. రారా మరి నువ్వు వెళ్ళి ఎవరింటి మీద వెళ్ళినప్పుడు చంద్రబాబు ఇంటి మీద వెళ్ళావు, ఇష్టాసారంగా వెళ్ళి నువ్వేదో పీగుతాను వెళ్ళావు, అక్కడ కార్లు పగలు కొట్టి వెనక్కి వచ్చావు. ఈ రోజున ఇప్పుడు కూడా ఏం తగ్గట్లా. నువ్వు అసలు తప్పును తప్పుగా భావించి నువ్వు తప్పు చేశానంటే నేను వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది, కానీ ఇంకేదో రెచ్చిపోయి ఇంకేదో చేద్దామంటే ఇట్టి పరిస్థితుల్లో జరగదు. ఇక్కడ పడితే కబ్జాలు చేసాడు. ఇక్కడికి మామూలు పెద్ద నియోజకవర్గంలో ఎన్ని కబ్జాలు చేసేవా నువ్వు? ఎవడైనా కానీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరన్నా పొలం ఏదో నమ్ముకుంటే ఈయనకి ఏదో మా డబ్బులు ఇవ్వాలంట. ఇదేంటో తెలియదు అసలు. ఎవరన్నా చెరువు తూకుంటే ఆడికి డబ్బులు ఇవ్వాలంట. 4 టాటలు మట్టి పొలం ఇంటిగా తెచ్చుకుని డబ్బులు ఇవ్వాలంట. పెద్ద కబ్జా ఉండవు నువ్వు. ఆ రోజు పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు మాట్లాడావు. నీ నోరుందని అప్పుడేదో జరిగిపోయింది. అప్పుడు కూడా మేము తిరగబడ్డాం. అప్పుడు కూడా మేమే దంకల మేము కేసులు పెట్టుకున్నా ఏమన్నా నువ్వు చేసిన దానికి ప్రతిదానికి మేము ప్రశ్నలు పెడతా ఉన్నాం, మీ మీద వ్యతిరేకించి మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు నువ్వు వచ్చి పెద్ద నీతులు చెప్తున్నాడు. మా ఇంటి మీద వచ్చాడు, ఎదురారు మీ ఇంటి మీద, ఇంట్లో ఇంకోటి ఇంటి మీద గెలకుండా ఉంటే నువ్వు ఇంటి మీద రారు. రాబోయే కాలం చాలా ఉంది పరిస్థితిగా. అట్లాగే అంబటి రాంబాబు, నువ్వే పెద్ద డాన్సులు, నువ్వే పెద్ద కామెడీ యాక్టరు, నువ్వు కాపులని వాళ్ళు గుర్తుకొచ్చిందా? కాపులకు అన్యాయం జరిగినప్పుడు ఏ క్యాస్ట్ లో ఉన్నప్పుడు కూడా స్పందించేవాడు కాపు. అంతేగాని ఇవాళ ఏదో నువ్వు వ్యక్తిగతంగా నీకేదో వచ్చింది, కాపులకి మాకేదో వచ్చింది అని చెప్పి ఈ రోజున కాపు కులానికి అంటగడతాం అనేది తప్పు. అట్లాగే రంగాగారు అనుసరుడు. ఈయన ఎప్పుడు అనుసరుడో తెలియదు. ఈయన రంగాగారు అనుసరుడు అంట. ఈయన చెప్పినట్టు రంగాగారి గురించి అసలు టీ కూడా తాగడైనా, పాలు తాగుతాడు. ముందు కొట్టినోడు వెళ్తేనే. ఒక రోజు నేను విజయవాడలో చూశాను అనమాట. ఆయన బతికుండగా కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుకుండా మా ఫ్రెండ్ బుక్ షాప్ ఉండేది, పూర్ణిమ బుక్స్ హౌస్ అని. ఆ బుక్స్ షాప్ లో కూర్చుంటే అతను తాగొచ్చి అతను మా దగ్గర ఫోన్ అడిగాడు. అప్పుడు ల్యాండ్ ఫోన్ అప్పుడు ఉండే, సెల్ ఫోన్ లేవు. రంగా ఫోన్ చేయాలంటే ఎదురుకుండా ఉన్నాడుగా, కిటికీలో కనబడదు, పైకి వెళ్ళొచ్చుగా అంటే నేను తాగున్నాను ఒక దందు అందరు పైనుంచి అన్నాడు. అంత క్రమశిక్షణ నాయకుడు వీళ్ళని యాషాల్లో డ్యాన్సులు వేసాడు. ఆయన అనుసరుడు చెప్పుకుంటూ మాకు సిగ్గుచేటుగా ఉంది. ఆయన అడిగాం ఎందుకు నువ్వు పైకి వెళ్ళమంటే ఆయన ఒక దంత అంటున్నాడు. ఏమని మాట్లాడాడు సభంలో? ఎరా రంగా అని మాట్లాడాడు. అంత దగ్గర ఉన్నాడు కూడా తాగి ఆయన దగ్గరికి ఇష్టపడలా. ఎరా రంగా రేపు కృష్ణలంక వార్డులో రావాలరా అని చెప్పని అడుగుతున్నాడు. మేము ఆశ్చర్యపోయాం, రంగాని ఎరా అని పిలుస్తున్నాడు అని చెప్పని. అంత నాయకుడిని ఈ రోజు నువ్వు కూడా ఎరా అన్నాడు. ఎరా నా రంగా రేపు పొద్దున్న ఒకసారి డివిజన్ లో రావాలని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన బహుశా కార్పొరేటర్ అనుకుంటప్పుడు ఆయన రంగా గారు. అలాంటి సన్నిహితం ఉండేవాళ్ళు కూడా రంగా గారు అంటే భయపడేవాళ్ళు. ఆయన పాలు అయితే తాగోడు, టీ తాగోడు కూడా కాదు. అలాంటి నాయకుడిని ఆయన అనుసరుడు అని చెప్పుకోవద్దు ఇంకోసారి. ఎందుకంటే మాకు చాలా బాధగా ఉంటుంది. డ్యాన్సులు బౌన్సులు చేస్తా ఉంటావు. అట్లాగే అసలు వైసీపీ పార్టీ గురించి చెప్పుకునేది ఏముందండి? ఆ రోజున చెప్పారు 2 కొండలే అని. ఇలా ఆది నాయకుడు అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందండి? 7 కొండలు కలియుగ దైవాన్ని పట్టుకుని ప్రపంచం మొత్తం వస్తారు అక్కడికి. అలాంటి దేవుని పట్టుకుని 2 కొండలే అని చెప్పి అన్నాడు ఆ రోజున. అంటే మిగిలిన 5 కొండలు ఉండేది సార్. 5 కొండలు ఏమైనా కడదామనా, లేదా 5 కొండలు మొత్తం దాని కింద వైడూరియాలు తీసేద్దామని ఏదో ప్లాన్ తో 2 కొండలు అన్నాడు ఆయన. ఆ 2 కొండలకే 2 కొండలు 1 కొండ ఉద్దిపోయాడు ఆ రోజున. రాబోయే కాలం కూడా మీరు అసలు పాలు లేని ప్లేస్ లో నెయ్యి తీయగల కెపాసిటీ మీకు ఉంది. మరి ఇంతే కదా, పాలు లేవంటున్నాడు ఆడు, ఎవడో పెట్టాడంటే అక్కడ పాలు లేని అంటూ నెయ్యి తీసేళ్ళకి ఇచ్చాడు. ఇలాంటి దుర్మార్గ పనులు మరి ఒకసారి చేయవద్దని చెప్పి రేపు కరపత్రాలతో మీరు చేసే దుర్మార్గాన్ని, ఈ కల్తీ నెయ్యి గురించి కానీ మేము అందరికీ రామకృష్ణ ఆధ్వర్యంలో మచిలీపట్నం అందరూ తెలియజేయడం కరపత్రాలు కొట్టించాం. ఖచ్చితంగా రేపు చేస్తాం. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాడకుండా ఎవరికాళ్ళు కామ్గా ఉంటే, ఈ 4 రోజులన్నా సైలెంట్గా ఉంటే బాగుంటుంది. మిమ్మల్ని ఆ రోజునే మీరు కల్తీ వాళ్ళు అని చెప్పి 11 సరిపెట్టారు ప్రజలు. ఇంకా మీరు మురిగితే 11లో తగ్గుతీ తప్పితే మీరు ఏదో మీరు పొడి చేసామని చెప్పి ఇంకేదో జరుగుద్దని అనుకోవద్దని చెప్పి ఒకసారి తెలియజేస్తూ జై జనసేన.